ఫ్యాక్ట్ నంబర్ 1. అంతరిక్షం నుండి చూసినప్పుడు సూర్యుడు నిజానికి తెలుపు రంగులో ఉంటాడు. కానీ భూమి వాతావరణం వల్ల మనకు పసుపు లేదా నారింజ రంగులో కనిపిస్తాడు. ఫ్యాక్ట్ నంబర్ 2. మన మెదడు రాత్రి సమయంలో ఎక్కువగా పనిచేస్తుంది. అందుకే కొంతమందికి రాత్రి చదువుకుంటే లేదా ఆలోచిస్తే బాగా గుర్తుంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 3. విండ్ మిల్స్. గాలిమర అనున్నది విద్యుత్తుని తయారు చేసే యంత్రము. దీని వలన చాలా లాభాలు ఉన్నాయి. పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. గాలి ద్వారా మాత్రమే పనిచేస్తుంది. గాలి దీని రెక్కల మీదుగా ప్రవహించడం వల్ల దీనిలోని జనరేటర్ తిరుగుతుంది. జనరేటర్ తిరగడం వల్ల విద్యుత్తు పడుతుంది. ఈ విద్యుత్తు మొదట బ్యాటరీలో స్టోర్ చేస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 4. ఊసరవెల్లి తమ చర్మంలోని ఇరిడోఫోర్స్ అనే ప్రత్యేక కణాల వల్ల రంగులు మారుస్తాయి. ఇది కేవలం మాబ్య పెట్టడానికే కాకుండా ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 5. 1500 నాటికి న్యూజిలాండ్లో అంతరించిపోయిన మోయా పక్షులు 12 అడుగుల ఎత్తు, 230 కేజీల బరువు కలిగి ఈము పక్షుల్లా ఉండేవి. 25 లక్షల పక్షులు మనుషుల వల్ల అంతరించిపోయాయని భావిస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 6. తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో 7 రహస్య గదులు ఉన్నాయి. అందులో కొన్నిటిని ఇంకా తెరవలేదు. ఫ్యాక్ట్ నంబర్ 7. కాంతి ఒక సెకండ్లో దాదాపు 7.5 సార్లు భూమిని చుట్టి రాగలదు. అంతరిక్షంలో శబ్దం ప్రయాణించదు, ఎందుకంటే అక్కడ శబ్దం ప్రయాణించడానికి గాలి ఉండదు. ఫ్యాక్ట్ నంబర్ 8. బ్రెజిల్లోని ఈ దీవిలో వేల సంఖ్యలో అత్యంత విషపూరితమైన పాములు ఉన్నాయి. ఇక్కడ మనుషులు వెళ్లడం నిషేధం. ఫ్యాక్ట్ నంబర్ 9. బ్లాక్ హోల్ను తెలుగులో కృష్ణ బిలం అని అంటారు. ఇది అంతరిక్షంలో అత్యంత బలమైన గురుత్వాకర్షణ శక్తి కలిగిన ప్రాంతం. దీని నుండి కాంతి కూడా బయటకు రాలేదు. భారీ నక్షత్రాలు చనిపోయినప్పుడు ఇవి ఏర్పడతాయి. తన దారిదాపుల్లోకి వచ్చిన నక్షత్రాలు, గ్రహాలు కాంతితో సహా దేనినైనా తనలో మింగేస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 10. స్టార్ ఫిష్ కి బ్రెయిన్ ఉండదు. దీని బాడీ మొత్తం నర్వస్ సిస్టంతో ఫామ్ అయి ఉంటుంది. దీని నోటి కింద ఒక నరం రింగ్ షేప్ లో ఫామ్ అయి ఉంటుంది. అక్కడ నుంచి వేరు నరాలు వేరు చేతిలోకి వెళ్ళిపోతాయి. దీనికి బ్రెయిన్ లేనందున దీనికి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైతే ఒక డెసిషన్ ని తీసుకోవు. ఏదో ఒక వస్తువుని గాని రాయిని గాని అంటుకుని ఉంటాయి.